ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు అయితే సరుకులు అయితే పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్. బజార్కి వెళ్ళి అయితే అందరం ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళినాం అనమాట. వెళ్ళి అయితే పట్టుకొని వచ్చినాము. ఇవే అనమాట సరుకులు అయితే. సరుకులోనే ఇవి ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయలు ఇవన్నీ అయితే ఇంకా సదరలేదు అనమాట. ఇక మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిండు ఫ్రెండ్స్. ఇక అంటే నైట్ షిఫ్ట్. ఇక ఇవాళ అయితే వెళ్ళిండు. నిన్న మొన్న ఇంటికాడనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక వచ్చాతగా అయితే ఇవాళైతే వెళ్ళిండు. ఇక నువ్వు చదువుకో సరుకులు, తర్వాత నిమ్మలంగా అయితే చదువుకో అనేసి అయితే చెప్పిండు అనమాట. ఇప్పుడైతే చదువుతాము సరుకులు అయితే. పాత అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కొన్ని అయితే ఉన్నాయి. ఇవైతే పక్కకు పెట్టేసిన. వీటి వరకు అయితే చదువుతా. ఆయిల్ ప్యాకెట్లు వచ్చేసి 4 ఫ్రెండ్స్. ఇవి ఒకటేమో ఒకటి అప్పలు చేసుకున్నది, ఒకటి ఒకటేమో అప్పలు చేసుకునేది, ఒకటి మిగతా 3 ఏమో కూర వండుకునేది. ఇవైతే ఇలా పెడదాం. మొత్తం కలిపి అయితే 4 ఫ్రెండ్స్. 3 ఏమో ఫ్రీడమ్, ఒకటేమో పామాయిల్. తర్వాత ఇదైతే ఉప్మా రవ్వ. ఈసారి రాసినాం ఫ్రెండ్స్. ఎక్కువ అయితే ఉప్మా ఇక తినమనమాట. అందుకని ఈసారి అయితే చాలా రోజులైంది తినక కూడా. అందుకే ఇదైతే తీసుకొని వచ్చినాం. మమ్మీ అది ఎట్టుంటదో? ఏందమ్మా అది? బాగుంటది. ఇదైతే సేమియా ప్యాకెట్. శనగపప్పు కాదు, ఇది పెసరపప్పు. పెసరపప్పు. ఇది 5 కేజీల గోధుమ పిండి ప్యాకెట్ అయితే ఇంతకు ముందు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక నేను హాయ్ చెప్పలే. ఓ మర్చిపోయినావా? ఏం కాలే, ఇప్పుడు చెప్పులే మరి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అబ్బా వీడియోస్ అయిపోయినాక హాయ్ చెప్తాను. త్రిబులెక్స్ సబ్బులు అయితే 6 ఫ్రెండ్స్. ఇక ఇవైతే త్రిబులెక్స్ అయితే వాడతాం అనమాట మేము. ఇవి వచ్చేసి సబ్బుల వరకు అయితే పైన పెడదాము. పెద్దమ్మ అయితే పడుకున్నది. ఇక రిచ్ అమ్మ అయితే వీడియో తీస్తుంది అనమాట. ఎలా తీస్తుందో అయితే కామెంట్ చేయండి. సర్ఫ్ ప్యాకెట్ ఇది పైన పైనే పెడుతున్నా. రోజు సబ్బుల వరకు పైన పెడదాం. ఇదైతే పసుపు ప్యాకెట్ ఉంది కదా. ఒక్కటే ఉందమ్మా. 2 తెమ్మనొచ్చుగా. మళ్ళీ అయిపోతే డబ్బులే ఉండవు. మా ఫీజు కట్టాలి, వాటికి కట్టాలి. అవునమ్మా, ఫీజు కట్టాలి, అన్ని కట్టాలి. అవును. పసుపు ఉంది కదా ఇంకొంచెం డబ్బాలో. పసుపా? ఎలా? డబ్బాల. సౌండ్ వస్తుంది మమ్మీ. సౌండ్ వస్తుంది. ఏదో పురుగు. నెలకు సరిపడా అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇందాక ఎలుకొచ్చిన గుమ్ము అన్నాం కదా. ఇంకా గోధుమ పిండి ప్యాకెట్లు అయితే 5 కేజీలు. పోయినసారి రాసింది అయితే అది అట్లనే ఉంది ఫ్రెండ్స్. ఇక అంటే 1 కేజీ వరకు ఉంటుంది కావచ్చు. ఇవైతే 2 కేజీలు అయితే రాసినాము. ఇవైతే పట్టుకొని వచ్చినాము. ఇక ఇదైతే ఇడ్లీ రవ్వ. పిల్లలు టిఫిన్ కొరకు అయితే ఇడ్లీ రవ్వ అయితే రాసిన. అయితే మా రిచ్కి చాలా ఇష్టం. అక్కకి దోశలు. అక్కకేమో దోశలు, చెల్లకేమో ఇడ్లీ. ఇదైతే చక్కెర ఫ్రెండ్స్. ఇక 2 కేజీస్ చక్కెర అయితే రాసినాము. అంటే కరెక్ట్ నెలకైతే సరిపోతుంది అనమాట. చట్నీ మస్తు ఉంటుంది కదా. అవును, పల్లి చట్నీ బాగుంటది. నాకు ఇష్టం. ఇంకా ఓమ ప్యాకెట్, తాలింపు గింజలు, పేస్ట్ లో అయితే డాబర్ రెడ్ పేస్ట్ వాడదాం ఫ్రెండ్స్. ఇవి కారం ఉంటాయి. మరి కోల్గేట్ అయితే తీయగా ఉంటది. మీరు మింగుతారు కదమ్మా, అందుకే ఇక ఇవైతే రాసినాం ఫ్రెండ్స్. డాబర్ రెడ్ పేస్ట్ 2 పైన పెట్టు. ఇంకేమేమి ఉన్నాయంటే టీ పొడి అయితే విడిది వాడతాము.
ఇదైతే బాగుంటది ఫ్రెండ్స్ టీ పొడి. ఏ డబ్బాలు వేసుకుంటా చూపి. ఉన్నది డబ్బా ఉన్నది, చూపెడతా. షాంపూలు వచ్చేసి అయితే చిక్ షాంపూలు గ్రీన్. ఎప్పుడు నేనే వాడతాం కదా మమ్మీ, అక్కడికి పోయినాక మనం వైట్ వాడదాం. గ్రీన్ ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్. ఇక ఇదైతే జీలకర్ర ప్యాకెట్. మరి ఓమా కూడా ఉంది, అందులో పెట్టేసిన. పెట్టేసావా? అయిపోయినాయి ఇక. ఇవి ఫ్రెండ్స్ సరుకులు అయితే ఇంత మటుకు అయితే పట్టినాయి నెలకి. ఇవైతే బిల్లులు చూద్దాము. బిల్లులు ఉల్లిగడ్డలును అల్లం వెల్లిపాయలకైతే 200 అయింది. ఇక వీటికైతే ఇక మొత్తం సరుకులకు వచ్చేసి అయితే 1500 అయితే ఫ్రెండ్స్. ఇక నెలకు వచ్చేసి అయితే సరుకులు కంపల్సరీ ఇలా అయితే పెట్టుకున్న ఫ్రెండ్స్. సరుకులు నీకు గుర్తు చెప్తానా? అలవాటు అయింది కదా అది చెప్పడం. ఇప్పుడు చెప్పకు. ఏంటది? ఇది ఇప్పుడు చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. ఇవి ఉల్లిగడ్డలు అయితే ఇలా చదువుకున్నాము. ఇదైతే క్లోజ్ చేద్దాము. కంకి ఉల్లిగడ్డలు అయితే ఇక మా ఆయన నేనే ఏరినాం ఫ్రెండ్స్. ఇద్దరము. మేమేమో మంచి పిల్లలేమో బండి మీద కూర్చొని ఉన్నారు. జెమ్స్ తింటున్నాం. జెమ్స్ తింటున్నారు. సరుకులు తీసుకున్న కూడా అన్న ఇచ్చింది. అన్న ఇదైతే ఉండని తర్వాత నాకు అన్నయ్య అవుతుందా అన్న అవుతుందా? అన్నయ్య. తెలుగా మమ్మీ వాళ్ళు? తెలుగా వాళ్ళు? హిందీ వాళ్ళు. హిందీయా? మరి మనం తెలుగు. ఈ రెండిట్లయితే ఉల్లిగడ్డలు అయితే పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైతే ఈ రెండు అయితే కంప్లీట్ గా తెచ్చినప్పుడల్లా ఈ రెండు కంప్లీట్ గా నిండుతాయి. వీడియో ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఒకసారి. మరి ఇచ్చమ్మతో అయితే బ్లాగ్ అయితే చూపిస్తున్నా. పైన కూర్చున్నా. పడుకున్నది. పైన కూర్చున్నా. పెద్దమ్మైతే పడుకున్నది. నిద్ర వస్తుందట. లేవట్లేదు. అవును. ఎక్కువ చాలా గురవైంది. ఆడిరు ఫ్రెండ్స్. ఇక హాలిడేస్ కదా, ఇక ఆడతారు బాగా. హాలిడేస్ అప్పుడే ఆడతాం మేము. హాలిడేస్ అప్పుడే ఆడతాం. రేపు పొద్దున్న లేవాలి మమ్మీ. సరే అమ్మా, తర్వాత భరిస్తా. అక్క వాళ్ళ దగ్గరికి అన్నం అయితే తినేసినాం ఫ్రెండ్స్. ఇక రేపు ఒకవేళ ఊరు వెళ్తాం కావచ్చు, చూడాలి. ఇక ఏ టైంకి అవుతుందో. మా ఆయన అయితే డ్యూటీకి పోయి వచ్చినాక ఇక పడుకొని లేచినాక మధ్యాహ్నం అయితే వెళ్తాం కావచ్చు. అన్నం అయితే తిన్నాము. ఇక కూర వచ్చేసి అయితే సరుకులు వచ్చేటప్పుడు అయితే కూరగాయలు కూడా పట్టుకొని వచ్చినాము. కూరగాయలతో పాటు అంటే ఇంకేంటి సరుకులు ఇక మొత్తం కంప్లీట్గా పట్టుకొని వచ్చినాము. పాల ప్యాకెట్ ఇవన్నీ అయితే తెచ్చినాము. బెండకాయలు అయితే వండిన ఫ్రెండ్స్. బెండకాయ టమాటా అయితే వండిన. అయిపోయింది కూడా, అది కూడా చూపెట్టాం. మరి ఇచ్చేది కంప్లీట్ అయింది కూడా. మా ఆయన అయితే అన్నం తినేసి అయితే వెళ్ళిపోయిండు. పిల్లలు కూడా తిన్నారు. ఇక నేను కూడా తినేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇక అంటే లెంత్ ఎక్కువ పెట్టమంటున్నారు. ఇక అంటే ఇప్పుడు నేనే తీసుకుంటున్నాను అనమాట ఈ బ్లాగ్ అయితే. ఈ యొక్క బ్లాగ్ అయితే లెంత్ అయితే ఎక్కువ ఉండదు. ఎవరైతే ఏమనుకోకండి ప్లీజ్. చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తూ ఉంటా. ఇప్పుడైతే సరుకులు అయితే చదివేసిన ఫ్రెండ్స్. ఇక మొత్తం అయితే అయిపోయింది అనమాట. మరి ఇచ్చి చూడండి, ఇంకా నిద్రే రావట్లేదు ఆమెకి. ఏందమ్మా? ఏం కాలే. ఇక పడుకుంటావా? లే, కింద లే. పాలైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా పాలు వెయిట్ చేయలే. అంటే సాయంత్రం పూట వెయిట్ చేసినా మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. పాలా పోస్తా. పెద్దామె అయితే పడుకున్నది ఫ్రెండ్స్. ఇక నిద్రపోయింది పెద్దామె అయితే. ఏంటిది? చున్నీయా? చున్నీ వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక పాలు అయితే వేడి చేద్దాము. పాలు వేడి చేసి అయితే ఇక రిచ్చమ్మకి అయితే పోద్దాము. చెంబులో పోతారా రిచ్? అసలు నువ్వు చూడు అసలు. బా
గ్లాస్లో పోస్తా కానీ బాయ్ చెప్పిగా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.